అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ నెల నుంచి గురు మార్పు రాబోతుంది. మరి గురు మార్పు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ముఖ్యంగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ రాశుల వారికి కొంచెం మంచిగా ఉంది, ఏ రాశుల వారికి ఏదైనా ఇబ్బంది ఉంది, అలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా మొట్టమొదటిసారిగా అని కాదు కానీ, ఎందుకంటే చాలా మంది ఇవాళ రేపు ఈ యొక్క సోషల్ మీడియాను టార్గెట్గా చేసుకొని కావచ్చును. సోషల్ మీడియాలో చాలా మంది తెలుసో తెలియకనో వారికి ఉండేటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నారు, చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా గురువు అతిచారంతో మారడం లేదు. గురువు అనేటువంటి గ్రహము చాలా అద్భుతంగా సంవత్సరానికి ఒకసారి మారేటువంటి సందర్భాలలో మార్పు అనేటువంటి జరుగుతుంది. చాలా మంది అతిచారంతో గురువు మార్పు జరుగుతుంది అని చెప్పి మొన్న ఈ మధ్యలో వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ అతిచారం కాదది. ప్రతిసారి గురువు మారేటువంటిది, ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాడు. అతిచారం ఉన్నది. ఎప్పుడు అతిచారం ఉన్నది మనకు అంటే సుమారుగా నవంబర్లో అతిచారం ఉన్నది. సుమారుగా నవంబర్లో గురువు సింహరాశికి వచ్చి మళ్ళీ వక్ర దృష్టితో వెనక్కి వెళ్ళి మళ్ళీ మనకు ఈ యొక్క కర్కాటకంలోకి రావడం జరుగుతున్నది. కనుక ఎవరు ఎలాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏది ఏమైనప్పుడు గురువు అంటే మనకు ఎలా అంటే ఒక ఉద్యోగం, ఒక గృహ నిర్మాణం, ఒక వివాహ ప్రయత్నాలు, ఏది అనుకుంటే అది మనకు అద్భుతంగా ముందుకు సాగే విధంగా ఉండేటువంటి పరిస్థితులు. అదేవిధంగా కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, గొంతుకు సంబంధించిన సమస్యలు, చెవికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా మనకు ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు, వీటి వల్ల కొన్ని ద్వాదశ రాశుల వారు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఇబ్బందులు పడేటువంటిది మేషరాశి. రెండవది వచ్చేసి మనకు కర్కాటక రాశి. మూడవది సింహరాశి. మనకు అలాగే చూసుకుంటే నాలుగవ రాశి వృశ్చిక రాశి. ఐదవ రాశి ధనస్సు రాశి. ఆరవ రాశి కుంభరాశి. ఈ 6 రాశులకు సంబంధించి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. అయితే ఇందులో ముఖ్యంగా ఏ అక్షరము అంటే అనూష, అనిత, అఖిల, అరవింద్, ఆనంద్, ఈ పేర్లు. రెండవ అక్షరము లక్ష్మణు, లక్ష్మి, లలిత, లలిత్. ఆల్రెడీ వీరికి సుమారుగా ఒక 10 నెలల నుండి వ్యవస్థ బాగాలేదు. మినిమం ఒక 8 నుండి 10 నెలల నుండి వీరికైతే ఎలాగూ బాగాలేదు. అది ఎవరు ఏమిటి అనేది వారికి వారే క్వశ్చన్ వేసుకొని చూసుకోండి, నేను చెప్పింది సత్యమా కాదా అని. రెండో విషయం ఏమిటి మనకు చూసుకుంటే వా, వి, ఊ, వే అక్షరాలు కూడా బాగాలేదు. వసంతు, వంశీ, వరుణు, వినయ్, ప్రదేశ మార్పులు, స్థానచలనాలు, గొడవలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్, అప్పులు చేయడాలు, నమ్మిన వారి నుండి మోసం పోవడాలు, ఇలాంటివి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నవి ఫేస్ చేస్తుంది. రెండవది హెచ్ అక్షరం వారు జాగ్రత్తగా ఉండండి. వీరు ఆల్రెడీ 2022, 23, 24 ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నెక్స్ట్ సింహరాశి. మా, మీ, మూమే, ఎం అక్షరము, టీ అక్షరము. వీరికి కొంతమేర ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు చూసుకుంటే తమిళ్ విజయ్ సంబంధించి పేరు రీత్యా తనకు వృషభ రాశి రావడం జరుగుతుంది. వృషభానికి ఇప్పుడు విపరీతమైన గురుబలం ఉండడం ద్వారా అద్భుతమైనటువంటి యోగం వచ్చింది. అదేవిధంగా మా, మీ, మూమే మమతా బెనర్జీ. ఉదాహరణకు అర్ధాష్టమ శని మొత్తం బ్యాడ్ ఇమేజ్ కానీ బ్యాడ్ అంటే లైక్ ఉన్నప్పటికీ కూడా ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండవది ఇంకొకటి ఏమిటి అంటే మనకు ఇక్కడ నా, నీ, ను, నే అక్షరాలు.
నా, నీ, నూనె అక్షరాల వారు జాగ్రత్తగా ఉండండి. మరొకటి బా అక్షరము, బాబి, బూబే పేర్లతో మొదలయ్యేటువంటి వారు. ఇక మరొకటి ఎస్ అక్షరం, సా, సి, సు, సే కుంభరాశి. ఇక నెక్స్ట్ మీనరాశి బాగుంది. సో ఓవరాల్గా ఒక 6 రాశులకు బాగున్నవి, 6 రాశులకు బాగాలేవు. మరి బాగున్నవి బాగాలేవు ఏ రకంగా ఉండబోతున్నది అనేటువంటిది మనము పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం వేరు, గోచారం వేరు. గోచారంలో నడిచేటువంటి ఫలితాలు, వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు మనకు ప్లస్ యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి సందర్భం ఉన్నట్టయితే మనకు ఒక యోగం ఏర్పడుతుంది. ఒకవేళ గోచారము గ్రాచారం అనేటువంటి రెండు కళ్ళలాగా రెండు చూసుకోవాలి. ఫలానా రమేషు అంటే ఫలానా తులారాశి, మన జాతకరీత్యా నాది కుంభరాశి వస్తుందంటే రెండు చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ 12 రాశుల వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, గురుగ్రహ మార్పు వల్ల మకర రాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి గత 8 నెలల నుండి కూడా ఎంతో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి మకర రాశి వారు ఒక్కసారిగా వీరి జీవితంలో అదృష్టం రాబోతున్నది తప్పకుండా, అందులో నో డౌట్. అందులో మొట్టమొదటిది మనకు వివాహం కావచ్చును, రెండవది వ్యాపారం కావచ్చును, మూడవది సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చును, నాలుగవది వ్యాపారంలో విశేషమైన లాభాలు. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా నేను చెప్తూ ఉన్నాను. కనుక ఇది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశము. సో మతే కొంత అనూహ్య ప్రమాదాలు మాత్రం ఉంటవి. ఎందుకంటే శనైశ్వరుడు అక్కడ మనకు మీనంలో నుండి మేషంలోకి ట్రావెల్ చేస్తున్నాడు. సో దానివల్ల మీకు అర్ధాష్టమ శని ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏమిటి, ఒక గృహ నిర్మాణం, ఒక ఇల్లు కట్టుకునేటువంటి యోగం. ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు, చాలా పెద్దది. 2000 SFT 2000 SFT 1800 SFT ఆ విధంగా ఉండేటువంటి గృహము మీకు వీరికి లభించే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొంతమేర బంధువుల యొక్క రాకపోకలు కానీ, బంధువులకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా కొంతమేర కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, సంపూర్ణ ఆనందము అనేటువంటిది ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా ఉండబోతూ ఉన్నది. అటు పిమ్మట అంటే దాని తర్వాత సంగతి తర్వాత. సో మరొక విషయం ఏమిటంటే అన్నింటా లాభాలు. ఎవరు ఏ వ్యాపారంలో ఉన్నారో, ఏ ఉద్యోగ రంగంలో ఉన్నారో అన్నింటా కూడా లాభాలు లభిస్తున్నవి. చక్కటి పేరు ప్రఖ్యాతలు, తేజో వృద్ధి, బల సంపన్నత, విజయ ప్రాప్తి, పదోన్నతి లభించబోతున్నది ఈ యొక్క మకర రాశి వారికి. సో మకరం అంటేనే మనకు మొసలి, చాలా అంటే చాలా మొండి వాతావరణము, అదేవిధంగా మొండి వైఖరి ఉండేటువంటి వారు. సో తప్పకుండా మరి ఈ మకర రాశి వారు వీరి యొక్క వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలను కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు మాత్రము లభిస్తాయి. మకర రాశి వారు తప్పకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఓకే.